హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా నాళ్ళు అయిపోయింది కదండి ఇంట్రో చెప్పి. ఇంకా మేమైతే ట్రిప్ నుండి సోమవారం వచ్చేసామండి. ట్రిప్ అంటున్నాను, పేరు చెప్పట్లేదని మన వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉండుంటారు. ఈ వీడియో చూస్తే మేము ఎక్కడికి వెళ్ళామన్నది మీకు అర్థమైపోతుంది చాలా ఈజీగా. సోమవారం వచ్చాము, ఇంకా మంగళవారం అయితే ఈ వీడియో క్యాప్చర్ చేశాను. ఇంటికి రాగానే మన కోసం పనులన్నీ వేచి ఉంటాయి కదా. సో మండే రోజు నేను చేసుకున్న క్లీనింగ్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. ట్రిప్కి సంబంధించినవి కూడా క్యాప్చర్ చేశాను, కానీ అవి కమింగ్ డేస్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ నా వర్క్ రొటీన్ షేర్ చేస్తున్నాను అంతే. సోమవారం రాగానే ఎంత వేడిగా ఉందంటే, పగలల్లా ఎండగా ఉన్న సాయంత్రానికి చల్లగా చిల్ అయిపోయి మమ్మల్ని కూడా కూల్ చేసేసింది క్లైమేట్ అయితే. ఇంకా మా మొక్కలైతే చూసారు కదా, చక్కగా ఉన్నాయి. మా లక్ష్మి వాటికి నీళ్లు పోసి చక్కగా చూసుకుంది. ఇంటికి రాగానే వెంటనే నేను చేసే ఫస్ట్ పని ముందు బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకోవడం. ముగ్గు లేని వాకిలి నాకు అస్సలు నచ్చదు. సో అందుకని ముందు రాగానే క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకుని ఫ్లవర్ బౌల్స్ అన్నీ నింపేసుకుని చక్కగా ఇంటిని ముందు రెడీ చేసుకున్నాను. ఇవి చేశాకే మిగతా పనులకు వెళ్తానమాట. సో అలా ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి ఈజీగా తేలిపోతాయి అక్కడితో. మిగిలిన పనులు అనుకోండి, అవి చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ చూడటానికి ఇల్లు ఇలా ప్లెజెంట్గా వాకిలి అది ఉంటే కనుక నెక్స్ట్ పనులకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని కొంచెం పార్సిల్ వస్తుంది ఊరు నుంచి, సో అది తీసుకోవడానికి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా తినేసాను. అదే ఉప్మా చేసి తినేసానులేండి. కొన్ని ఉప్మాల్లో పంచదార వేసుకుంటేనే టేస్ట్ కదా, అలా సేమియాలో మాత్రం నాకు పంచదార ఉంటేనే టేస్ట్ అనమాట. సో పంచదార వేసుకుని ఎమ్మీగా లాగించేసి పనుల్లో అయితే పడిపోయాను. ఇంకా ఊరెళ్ళి వచ్చామంటే మెయిన్గా ఉండేది బట్టలు కదా. సో ఇంకా బట్టలు అయితే మిషన్ సైకిల్స్ అవుతూ ఉన్నాయి. మండే నుంచి మొదలు పెట్టాను, ట్యూస్డే కూడా అవుతూ ఉన్నాయి. సో ఇంకా ఉన్నాయి. ఈలోగా మా అమ్మాయి అయితే ముందు పార్సిల్ ఓపెన్ చేస్తుంది. తన మామిడికాయ పచ్చడి కోసం వెయిటింగ్ అనమాట. ఆవకాయ కోసం అందరూ ఎదురు చూస్తాం, కానీ మా చిన్నదైతే ఇంకొంచెం ఎక్కువగా ఎదురు చూస్తుంది అనమాట. చాలా ఇష్టం తనకి. సో ఇంకా రాగానే ఫస్ట్ తనైతే అవన్నీ అన్బాక్స్ చేసేస్తుంది. ఇంకా నేనైతే క్లీనింగ్ వర్క్స్ అవి స్టార్ట్ చేసుకున్నాను. చూసారు కదా డస్ట్ అయితే ఎలా ఉందో. ఫస్ట్ కొంచెం అన్ప్యాకింగ్ ఉంది, అవి చేసుకున్నాక క్లీనింగ్ అయితే చేసుకోవాలి. బట్టలు అయితే ఆరేసేసి వచ్చి ఇంకా రిమైనింగ్ వర్క్స్ అవి స్టార్ట్ చేశాను. ఇంకా చూస్తున్నారు కదా థింగ్స్ అయితే ఎన్ని ఉంటాయో కదా. మన ఊరు నుంచి వచ్చామంటే మెయిన్గా బిల్స్ అవి కూడా జాగ్రత్తగా ఉంచుకుంటాను ఎక్కడికక్కడ ఇచ్చినవి, ఎందుకంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్పేలు చేసేయడం వల్ల ఈజీగానే ఉంటుందిలేండి, బట్ అయినా కూడా ఇలాంటి బిల్స్ అవి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుతాను. ఇంకా అలాగే కొంచెం లాంగ్ జర్నీకి వెళ్తున్నామంటే ఏమన్నా ట్యాబ్లెట్స్ కొంచెం క్యారీ చేయడం బెటర్. అంటే మనకి ఏమన్నా ఫీవరిష్గా ఉన్నా, కొంచెం కోల్డ్, ఇలాంటి వాటికి ఎమర్జెన్సీకి. సో అందుకని చెప్పి నేను డోలో ఒకటి క్యారీ చేశాను అనమాట. బట్ దాని అవసరం రాలేదండి. మా జర్నీ అంతా చాలా చక్కగా జరిగింది. ఎలా ఎక్కడికి వెళ్ళాం, ఏం చూసాం, ఎలా జరిగింది అవన్నీ కమింగ్ డేస్లో షేర్ చేస్తాను మీతో తప్పకుండా. ఇంకైతే ఇవి నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. చాలా బేసిక్ మినిమల్ అండి, మీకు తెలుసు కదా. జస్ట్ ఐబ్రో పెన్సిల్ ఒకటి, కాజల్ ఒకటి, లిప్ బాము. ఇక్కడ మాయిశ్చరైజర్ లేదు, ఉంటే ఇంకా ఫుల్ఫిల్ అయిపోయినట్టు బొట్టు, అంతే అనమాట. చాలా సింపుల్ థింగ్స్ అవి. లిప్ బామ్ కూడా జస్ట్ మనకి హైడ్రేట్గా ఉంచడానికి అంతే. లిప్స్టిక్ అవి కూడా ఏం యూజ్ చేయను, చాలా మినిమల్గా ఉంటాయి నా ప్రొడక్ట్స్ అయితే. అవన్నీ నాకు హ్యాండీగా ఉంటాయి కదా అని చెప్పి ఈ బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను. నేను హ్యాండ్ బ్యాగ్గా క్యారీ చేయట్లేదు. ఇలా ఏమైనా ఎక్కువ నడవాలి లేదా లాంగ్ ట్రిప్స్ వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఇలా ఈ చిన్న బ్యాక్ ప్యాక్ లాగా క్యారీ చేస్తే దీనిలో బోల్డ్ స్టఫ్ పడుతుంది, మనకి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. 2 హ్యాండ్స్తో క్యారీ చేస్తాం కాబట్టి మనకి వెయిట్ కూడా అనిపించదు. దీనిలో నేను ఎంత స్టఫ్ పెట్టానంటే చూస్తున్నారు కదా, ట్రైపాడ్ కాదు సెల్ఫీ స్టిక్, అది పెట్టాను కానీ అసలు దాన్ని వాడనే లేదు. అలాగే గాగుల్స్ కానీ, చార్జర్స్, పవర్ బ్యాంకు,
ఇంకా ఎక్స్ట్రా కర్చీఫ్స్ ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్ కొన్ని అవన్నీ కూడా ఈ బ్యాగ్లో క్యారీ చేశాను. ఇది సింగిల్ హ్యాండ్తో క్యారీ చేయాలంటే మనకి చాలా షోల్డర్ పెయిన్ అనిపిస్తుంది. ఇలా 2 హ్యాండ్స్కి క్యారీ చేస్తాం కాబట్టి ఎంత దూరం వెళ్ళినా ఇబ్బంది అనిపించదు. సో అందుకని చెప్పి హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఇలా ఈ బ్యాక్ ప్యాక్ క్యారీ చేశాను నేనైతే లాంగ్ జర్నీకి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఆన్లైన్లో ఎందుకో చూడగానే వెంటనే నచ్చేసాయి. అసలు వెంటనే ఆర్డర్ పెట్టేశాను అనమాట. అసలు అది ఆ ప్రైస్కి వర్తా కాదా అని ఆలోచించకుండా. చూసారు కదా, నాకు ఎందుకు ఆ పెండెంట్ ఆ షేప్ అది బాగా నచ్చింది. సరే ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టాను. మెయిన్గా జర్నీ కోసం వెళ్ళండి. సో అది వేసుకున్నాను, షేర్ చేస్తాను మీతో కమింగ్ డేస్లో. ఇంకా ఉన్న థింగ్స్ అన్నీ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా అన్ప్యాక్ చేసుకుంటే మా పిల్లలైతే ఆల్మోస్ట్ వేరే బ్యాగ్స్ అన్నీ అన్ప్యాక్ చేశారు. ఇది మాత్రం వద్దని చెప్పాను, ఎందుకంటే ఇందులో మనీ కానీ కొన్ని బిల్స్ అవి ఉన్నాయి. సో ఇవి నేను అన్ప్యాక్ చేస్తానులే అని చెప్పి వాళ్ళని అయితే చేయనివ్వలేదు. సో ఇంకా అన్నీ తీస్తూ ఉన్నాను. గోల్డ్గా అంటూ క్యారీ చేసింది ఇది ఒక్కటే బ్లాక్ బీడ్స్. లాంగ్ జర్నీలో గోల్డ్ క్యారీ చేయకుండా ఉండటమే బెటరు. జస్ట్ ఏంటంటే డ్రెస్సెస్ మీదకి ఉంటుంది కదా అని బ్లాక్ బీడ్స్ ఇది ఒకటి క్యారీ చేశాను గోల్డ్ది. ఈ బ్యాగ్ కాబట్టి ఇందులో అన్ని స్టఫ్ పట్టేసింది. ఇది మొత్తం నాతోనే ఉంది. నేను ఎక్కడ వదిలిపెట్టకుండా క్యారీ చేశాను కాబట్టి టెన్షన్ లేకుండా ఈజీగా హ్యాండిల్ చేయగలిగాను గోల్డ్ని కూడా. అలాగే స్టే చేసే హోటల్స్లో అన్నీ ఇస్తారు, షాంపూస్, టూత్పేస్ట్, బ్రష్ అన్నీ ఇస్తారు. కానీ బట్ అయినా అవన్నీ నేను క్యారీ చేశాను. నాకు ఎందుకు అవి నచ్చవు. ఈవెన్ బ్లాంకెట్తో సహా క్యారీ చేస్తానన్నమాట. నాకు అదొక అలవాటు. ఇంకా అక్కడ చేసిన షాపింగ్ కూడా చాలా మినిమల్గా ఉందిలేండి. అసలు ఎందుకో కొనాలనిపించలేదు, ఎందుకంటే ఇంట్లో చాలా ఉంది డెకరేటివ్ స్టఫ్. మళ్ళీ తెచ్చి ఎక్కడ పెడతాము, ఏదో ఇరికించినట్టు ఉంటుంది. లేదంటే ఉన్న ఓల్డ్ స్టఫ్ అంతా తీసి పైకి పెట్టేసి కొత్తవి కొన్నవి పెట్టాలి, ఎందుకులే అంత ఖర్చు అని చెప్పి అసలు ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. కొన్ని చాలా మినిమల్గా కొన్నాను. ఇవి కొన్ని ఏంటంటే టీ పౌడర్స్ అవి తీసుకున్నాను. వీటిని చూడగానే మీకు అర్థమైపోద్ది ఎక్కడికి వెళ్ళామన్నది. అలాగే కొన్ని వుడెన్ స్పాచులాస్ అవి తీసుకున్నాను అనమాట. చాలా మినిమల్ షాపింగ్. తీసుకున్న దానిలో ఒక స్పూన్ అయితే పారేస్తారు మా పిల్లలు బ్యాగ్లో ఏదో తీస్తూ. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కంపల్సరీ కదా ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా, సో అవి తీసుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్కి పెట్టుకునే ప్లాంట్ హోల్డర్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎప్పుడు ఇవి వచ్చిన కొత్తల నుంచి కొనాలనుకున్నాను. అప్పుడు బాగా ప్రైజీగా ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇప్పుడైతే చాలా కాస్ట్ రీజనబుల్గా వచ్చిందనమాట. 70 రూపీస్ ఏమో పడింది. ఇంకా వెంటనే తీసేసుకున్నాను అదొకటి. సో ఇంకా దాంట్లో ఇంకా ప్లాంట్ పెట్టాలి కదా, సో దానికోసం చిన్న మనీ ప్లాంట్ స్టెమ్ అది కట్ చేద్దామని చెప్పి వచ్చాను బయటికి. కొంచెం వేర్లు ఉంటే ఏంటంటే త్వరగా సస్టైన్ అవుతుంది కుళ్ళిపోకుండా. సో ఎక్కడన్నా ఏరియల్ రూట్స్ ఉన్న కొమ్మ చిన్నది ఏదన్నా ఉందా అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే దానిలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, అలాగే తక్కువ వాటర్ పడుతుంది కాబట్టి కొంచెం రూట్స్ ఉంటే మొక్క పాడవకుండా ఉంటుంది, లేదంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఏరియల్ రూట్స్ ఉన్న పార్ట్ దగ్గర కట్ చేయడానికి చూస్తూ ఉన్నాను. అలాగే మరీ పెద్ద కొమ్మ కూడా పట్టదు, దాని ప్లేస్ కూడా చిన్నది కాబట్టి సన్నగా చిన్నగా ఉన్న కొమ్మని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇంత చిన్నగా ఉంది, కొంచెం వాటర్ పట్టాయి. మొత్తానికైతే పెట్టేసాను ప్లాంట్. ఎంత బుజ్జిగా ఉందో, నాకైతే అసలు ఎంత నచ్చేసిందో అది చూడగానే. కొన్ని థింగ్స్ అయితే ఎంత కాస్ట్ పెట్టామని అన్నది కాదు, అసలు మనకు అది ఎంత నచ్చింది అన్న దాన్ని బట్టి సాటిస్ఫై అయిపోతాం కదా. అలా ఇది ఎంత తక్కువ కాస్టో నాకు అసలు అంత సంతోషాన్ని ఇచ్చిందనమాట. ఎంత నచ్చేసిందో, బుజ్జిగా భలేగా ఉంది, చక్కగా సెట్ అయిపోయింది మా ఫ్రిడ్జ్ మీద కూడా. అలా మినిమల్ షాపింగ్ చేసినా కానీ చాలా సాటిస్ఫైడ్ షాపింగ్ అనిపించింది నాకు ఈసారి అయితే. సో ఇంకా డెకరేషన్ విషయం పక్కన పెట్టేస్తే ఇంకొన్నాయి కొన్ని ఇంకా అన్ప్యాక్ చేయాలి, అలాగే తీసినవి సర్దాలి. ఇంకా ఆ పనుల్లో పడిపోయాను. ఇంకా వాళ్ళు ఇచ్చే ఉంటాయి కదా షాంపూస్ కానీ సోప్స్, ఇవన్నీ మనకి నేను వద్దులేమ్మా అన్నా కూడా మా పిల్లలు క్యారీ చేస్తారు ఇంటికి. ఎందుకు వాళ్ళు ఇచ్చి మనం మనీ పే చేస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది, ఎందుకు వదిలేయాలని చెప్పి. సో ఇంకా అవి కొన్ని శాంపిల్స్ అంటే షాంపూస్, బాడీ లోషన్స్, సోప్స్ ఇవన్నీ కూడా తీసుకుని ఎక్కడక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నాను.
పవర్ బ్యాంక్ మాత్రం బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మనం ఏమన్నా లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు. సో ఒకటి పెట్టుకుంటే బెటర్ అనమాట. మామూలుగా అయితే మేము ట్యూస్డే వరకు అనుకున్నాము, అంటే ప్లేసెస్ అన్నీ కవర్ అవ్వవేమో అని చెప్పి ట్యూస్డే వరకు అనుకున్నాము. అందుకే రిటర్న్ కూడా బుక్ చేసుకోలేదు. అన్నీ కవర్ అయిపోతే మండే వచ్చేద్దాం లేదంటే ట్యూస్డే వద్దాం అని చెప్పి. సో మాకు దొరికిన క్యాబ్ డ్రైవర్ కూడా చక్కగా చాలా ఫాస్ట్గా అన్నీ కవర్ చేశాడు. మండే కల్లా మాకు అన్నీ అయిపోయినాయి. సో అందుకని చెప్పి కొన్ని ఎక్స్ట్రా బట్టలు కూడా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నాను. సేఫ్ సైడ్ మనం జర్నీకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్స్ట్రానే పెట్టుకుంటాం కదా, అందులో ట్యూస్డే వరకు అనుకున్నాం కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అన్నీ ఒకే రోజు అని కాకుండా ముందు రోజు ఒక ట్రాలీ అంతా అన్ప్యాక్ చేసి చక్కగా దాన్ని డ్రై చేశాను. ఇంక ఈరోజు ఇంకొక ట్రాలీని అన్ప్యాక్ చేసి దీన్ని కూడా ఎండలో పెట్టేస్తున్నాను. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం అలా డే వైజ్గా పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకే రోజు చేయాలంటే మనం ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చిన రిలాక్సేషన్ అదంతా పోతుంది, ఏదో ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి కొన్ని పనులుగా డివైడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలాంటప్పుడు బర్డెన్ అనిపించదు, మన పనులు కూడా చక్కగా ఈజీగా అయిపోతాయి. ఇంకా అవన్నీ ఎండిపోయాక వాటిని చక్కగా ప్యాక్ చేసి ఇంకా లోపల పెట్టేస్తాను. మాకు వుడ్ వర్క్ లేదు కాబట్టి వాటికి ఒక బెడ్షీట్ అది ఫోల్డ్ చేసి కవర్ చేసినట్టు పెట్టేస్తాను. సో దుమ్ము కొట్టుకోకుండా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్ళీ చక్కగా తీసి యూజ్ చేసుకోవచ్చు. ఎంత కవర్ చేసినా కొంచెం దుమ్ము అయితే పట్టిద్ది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి. ఈ చిన్న బ్యాక్ ప్యాక్లో ఒక పెద్ద ప్రపంచం పట్టినట్టు పట్టేసిందనమాట. నాకు బాగా యూజ్ అవుతుంది, చక్కగా హ్యాండీగా. నాకైతే కంపేర్ టు హ్యాండ్ బ్యాగ్ కన్నా చక్కగా ఈ బ్యాక్ ప్యాక్ బాగా హెల్ప్ అయింది. ఈజీగా కూడా అనిపించింది క్యారీ చేయడానికి. ఇంకా బట్టలన్నీ కూడా ఎక్కడక్కడ వాటి ప్లేసుల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ముందు బెడ్ నీట్గా ఉండాలి. సో బెడ్ మీద స్టఫ్ కానీ డైనింగ్ టేబుల్ మీద స్టఫ్ కానీ నాకు అసలు నచ్చని విషయం. సో ముందు అవైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇలాంటప్పుడు తప్పదు కదా, కొన్ని ఉంటూ ఉంటాయి. సో వాటిని ఎంత వీలైతే అంత త్వరగా క్లియర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బ్యాగ్లో ఉన్న మనీ కూడా ఇంకా నా డైలీ యూజ్ బ్యాగ్లోకి అది పెట్టేసుకుంటున్నాను.
ఇంక ఇదిగోండి ఈ ట్రాలీ అయితే నిన్నటిదనమాట, చక్కగా డ్రై అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేస్తాను. సో ఇంకా అది కూడా డ్రై అయ్యాక రెండు కలిపి ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా. ఇంకా అన్‌ప్యాకింగ్‌లు ఇవన్నీ అయిపోయాక అప్పుడు డస్టింగ్‌కి వచ్చాను. ఎందుకంటే డస్టింగ్ చేసామంటే ఖచ్చితంగా మన ఒళ్ళంతా కూడా కొద్దిగా డస్ట్ ఉంటది. సో అందుకని చెప్పి ముందు అవన్నీ అన్‌ప్యాక్ చేసేవి, కొన్ని బీరువాల్లో పెట్టేసేవి అవన్నీ పెట్టేసాక అప్పుడు డస్టింగ్‌కి వచ్చాను. మేము ఉన్నది 4 రోజులే అనుకుంటా. బట్ అయినా ఎంత దుమ్ము పట్టేసిందంటే, అన్నీ క్లోజ్ చేసున్నా కూడా దుమ్ము మాత్రం వచ్చేస్తది ఎక్కడి నుంచో. మరీ డీప్ క్లీన్ చేయట్లేదు కానీ జస్ట్ బేసిక్ క్లీనే అనమాట. ఎందుకంటే ఎదురుగా మనకు అలా కనిపిస్తూ ఉంటుంటే కొంచెం చికాగ్గా అనిపిస్తుంది కదా. సో జస్ట్ కొంచెం అలా టచ్అప్స్ ఇచ్చినట్టు పైపైన క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కంటికి ఎదురుగా కనిపించేవన్నీ కొంచెం అన్న నీట్గా ఉంటే బాగుంటుంది కదా. మరీ డీప్ క్లీన్ చేయలేకపోయినా ఇలా కొంచెం మనకు కనిపించే ఏరియాల వరకు క్లీన్ చేసుకుని మిగిలినవన్నీ నెమ్మదిగా తర్వాత చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి పైపైన క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇవన్నీ పెట్టి చూసుకోవడానికి ఏమో ఎంత అందంగా ఉంటుందో కానీ ఇలా 4-5 రోజులు వదిలేసామంటే చూసారు కదా ఎంత దుమ్ము పట్టేసిందో. ఫైనల్గా డస్టింగ్ అంతా అయిపోయాక సోఫాస్ అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యాన్లు అవన్నీ కూడా దులిపేశాను గోడలతో పాటు. కొంచెం ఆ పైన డస్టింగ్ అంతా అయిపోయాక ఇంకా కింద ఉన్న సోఫాలు అవి క్లీన్ చేసుకుని అప్పుడు ఇల్లు ఉడ్చుకుంటే నీట్గా ఉంటుంది. వంట పని అయితే లేదులేండి. ఊరు నుంచి కొత్త ఆవకాయ వచ్చింది కదా, ఇంకా దాంతోనే తినేస్తాము. పైగా ముందు రోజు చేసిన దొండకాయ ఫ్రై కూడా ఉంది. సో ఇంకా అది చాలన్నమాట. ఇంకా పెరుగుంది, చక్కగా మజ్జిగ చేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకొని తినేస్తాము. సో సింపుల్. ఇంకా అందుకే వంటగదిలో ఎక్కువ పని లేదు. బట్ ఈ ఆవకాయ జాడీ కాదులేండి, డబ్బాను ఓపెన్ చేయడానికైతే 30 తిప్పలు పడ్డాను. అది ఆయిల్ ఉండటం వల్ల మొత్తం ఒకలాగా ఎయిర్ లాక్ అయిపోయినట్టు అయిపోయింది. ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే అది తీయడానికి. మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఆయిలే ఉంది. సో ఇంకా అది తీసి అదంతా క్లీన్ చేసుకుని చాలా పెద్ద పని అయింది. ఇంకా పిల్లలకైతే రెడీ చేసి పెట్టేశాను, వాళ్ళు తినేస్తారు. నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, సో అవన్నీ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే డబ్బాలో ఉంచేసాను. ఇంకా పనంతా అయిపోయాక జాడీలో పెట్టేస్తాను. జాడీ ఇంత పెద్దది కాదులేండి, ఇంత పచ్చడి పట్టేంత. బట్ హాఫ్ మాత్రం జాడీలో పెట్టేసి మిగిలింది కొంచెం అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా అత్తయ్య ఎప్పుడు ఒక రకం ఫస్ట్ ఒక రకం తర్వాత పంపిస్తారు. బట్ ఈసారి 2 రకాలు ముందే పంపించేశారు. తెల్ల గులాబీలు, చిన్న రసాలు. బాగుంది, చక్కగా పచ్చడి మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. నిన్నంతా అదే అనమాట తింది, మధ్యాహ్నం నైటు అన్నట్టు. ఇంకా పిల్లల్ని అయితే లంచ్ చేసేయమని చెప్పి నేను మళ్ళీ పనిలో పడిపోయాను. కొంచెం ఇంకా అక్కడ అరేంజింగ్ అది ఉంది. అక్కడ వాల్ పేపర్ అది కొద్దిగా ఖరాబ్ అయిందనమాట. సో దానికోసం కవర్ చేయడానికని అక్కడ అది పెట్టాను. సో ఇంకా ప్లాంట్ అది కూడా కొద్దిగా క్లీన్ చేసుకుని లీవ్స్ అవి కొద్దిగా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను.
ఇంకా బయటకు వెళ్ళే ఓపిక లేదు. ఈ పనుల్లో పడిపోయాక బయటకు వెళ్ళాలంటే కొంచెం చికాగ్గా అనిపిస్తుంది కదా. సో ఇంక అందుకని చెప్పి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశాను కొన్ని కావాల్సిన స్టఫ్ అవి. ఇంక ఇవన్నీ సర్దే బాధ్యత ఏమో మా చిన్నదానికి ఇచ్చేసి ఇంకా నేను మళ్ళీ పనుల్లో పడిపోయాను. ముందు అన్నీ వచ్చినాయా లేదా అని చెక్ చేసుకుని తర్వాత ఇంకా మా చిన్నమ్మాయికి అప్పచెప్పేశాను. ఎందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆర్డర్ చేసింది ఒకటైతే మిస్ అయింది. తర్వాత వాళ్ళకి ఫాలో అప్ చేసినా అదేమి మనీ రిఫండ్ అది రాలేదు నాకు. ఫైనల్గా ఇల్లంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఈలోగా బట్టలు కూడా ఆరిపోయినాయి, ముందు రోజు వేసినవిలేండి ఇవి. ఈ ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేశాను కదా, మన వాళ్ళు లింక్స్ కూడా అడిగారు, ఇచ్చాను. బాగున్నాయండి, చక్కగా వాష్ చేశాను. ఇప్పుడైతే అది కూడా మిషన్ వాష్ చేశాను, అయినా చక్కగా ఉన్నాయి, ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకా యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం పిల్లలు నేను సేమ్ వేసుకోవాలి అని చెప్పి. ఇంకా బొటిక్లో అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పిన కాస్ట్కి మాకు దిమ్మ తిరిగింది. సరే ఎందుకులే అంత అని చెప్పి లైట్ తీసుకున్నాం. బట్ ఇది కొంచెం డిజైనర్ పీస్ లాగా ఉంది, అలాగే చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది కదా అని చెప్పి ముగ్గురం తీసుకున్నాం. చాలా నచ్చాయి మాకైతే, చాలా లైట్ వెయిట్ అనే చెప్పాలి. ఇంత లుక్ వైజ్గా ఇంత హెవీగా కనిపిస్తున్నా కూడా బట్ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉన్నాయి, చాలా నచ్చాయి. అలాగే వాష్ చేసినా కూడా చాలా నీట్గా ఉన్నాయి, పాడవకుండా వర్క్. అది మొత్తానికి ముగ్గురం ఒకటే వేసుకోవాలన్న కోరిక ఇప్పటికి తీరిందనమాట, అది కూడా బడ్జెట్లో. ఇంకా బట్టలు ఫోల్డ్ చేసుకోవడం, మళ్ళీ బట్టలు ఆరేయటం, బట్టలు తెచ్చుకోవడం, ఇదైతే అలా నడుస్తూ ఉంది. ఇంకా సరే కొంచెం బ్రేక్ కావాలనిపించి టీ అది పెట్టేసుకున్నాను. చెప్పాను కదా పని కంటిన్యూగా చేయను, కొంచెం బ్రేక్ తీసుకుంటూ చేస్తాను. ఈ టీ పౌడర్ అయితే ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చింది ఉంది, సరే అది ట్రై చేద్దామని చెప్పి ఆ టీ పెట్టేసుకున్నాను. సో అలా అండి, ఊరు నుంచి వచ్చాక పనులు అయితే అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మ్యాక్సిమం అయిపోయాయి, ఇంకా బట్టలన్నీ వాషింగ్ కూడా అయిపోయాయి. ఇంకా వాటిని ఐరన్ చేసి బీరువాలోకి వెళ్ళిపోతే పనులన్నీ అయిపోయినట్టు అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మా ట్రిప్ అయితే చాలా చక్కగా, అందంగా, కొంచెం భయంగా కూడా జరిగింది. సో ఎలా ఏంటి ఏం జరిగింది అవన్నీ మీతో కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.